కేంద్ర ఉద్యోగులకు శుభవార్త డిఏ 2% పెంపు అంటూ చూస్తున్నాం. పెన్షనర్లకు డిఆర్ కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఖరీఫ్ లో ఫాస్ఫేట్ పొటాష్ ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీ, నాన్ సెమీ కండక్టర్ పరికరాల కోసం 22,919 కోట్లతో పిఎల్ఐ స్కీమ్ అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ప్రకటించింది. వారికి కరువు భత్యం 2% పెంచినట్లు ఈరోజు నిన్న తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. వారికి కరువు భత్యం డిఎఫ్లను 2% పెంచే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్ల మౌలిక వేతనం పింఛన్లో డిఆర్ 53% ఉన్నాయని ఇప్పుడు అవి 55% పెరిగినట్లు చెప్పారు. 7వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. దీనివల్ల 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 66.55 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు. 8వ వేతన కమిషన్ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్న వీరికి ఇప్పుడు వేతనాలు పెన్షన్లు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ పెంపు కారణంగా కేంద్ర ఖజానాపై ఏటా 6,614 కోట్ల భారం పడుతుందని మంత్రి చెప్పారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు ఫాస్ఫేట్ పొటాషియం ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. డిఏపి ఎరువుల ప్రస్తుత రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. 22,919 కోట్లతో నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఉత్పాదక ఆధారిత రాయితీ స్కీమ్ ను కూడా మంత్రివర్గం ఆమోదించినట్లు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లకు ఈరోజు కరువు భత్యం 2% పెంచడానికి మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి శుభవార్తగా మనమైతే చెప్పొచ్చు.